Hi friends, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం లెనిన్ మూవీ రివ్యూ అని కాదు కానీ ఒక సజెషన్ అనుకోండి. అండ్ ఇది కరెంట్లీ మనకి ZEE5లో అవైలబుల్ గా ఉంది. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అన్నది మనం చూసేద్దాం. ఈ మూవీలో మెయిన్ గా అఖిల్ అండ్ భాగ్యశ్రీ బోస్ యాక్ట్ చేశారు హీరో హీరోయిన్ గా. అండ్ ఈ మూవీ ZEE5లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఓపెనింగ్ షాట్ లోనే అఖిల్ జైల్లో ఉన్నట్టు, జైలు నుంచి ఒక 7 years అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యి వస్తారనమాట. వచ్చిన తర్వాత దాన్ని ఏమంటారు, ఒక ప్లేస్ లో కూర్చొని మందు తాగుతారు కదా, బార్. సో ఆ సెటప్ లో కూర్చొని ఒకరికి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. పాస్ట్ లో ఏమైంది, ఆ 7 years క్రితం ఏమైంది, అసలు తిని ఎందుకు జైలుకి వెళ్ళాడు అని. సో ఇదంతా ఏంటి అన్నది మనకి మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సో ఓపెనింగ్ అంతా ఎలా ఉంది. ఈ మూవీలోని యాక్టింగ్, పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అఖిల్ బాగా చేసినట్టు అనిపించింది. అంటే ప్రీవియస్ మూవీస్ కంపారిజన్ మనం పెట్టుకున్నట్లయితే, లైక్ ఏజెంట్ మూవీ కానివ్వండి, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి, వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో కొంచెం ఒక 10 to 20% ఎక్స్ట్రా బాగా చేశారని అనిపించింది. కొంచెం న్యాచురల్ గా కూడా అనిపించింది. అండ్ భాగ్యశ్రీ బోసే కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ తను పొటెన్షియల్ ఇంకా మన తెలుగులో అంతగా యూజ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే తమిళ్లో ఒక మూవీ చేశారు ఆమె, అందులో చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ తెలుగు మూవీస్ వచ్చినప్పటికీ అంతలాగా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్ ఏమీ తనకి ఇవ్వట్లేదు. సో అలా ఇస్తేనే మనకి ఇంకా బాగా పర్ఫామ్ చేయగలరా లేదా అన్నది తెలుస్తుంది. అండ్ ఈ మూవీ నాకు పర్ఫెక్ట్ టైం లైన్ నాకు అసలు అర్థం కాదు. 7 years తర్వాత నాకు అర్థమైంది. కానీ దానికన్నా ముందు ఆట మూవీ రిలీజ్ అని చూపించారు. ఏ మూవీ ఆట, సిద్ధార్థ మూవీ ఆటవా లేదా వేరే ఆట అన్నది తెలియలేదు. అండ్ అక్కడ మొబైల్స్ ఏమీ లేదు. అండ్ టోటల్గా కూడా అదే విలేజ్ సెటప్ వల్ల అలానే అనిపించింది. నాకు ఏం తెలియలేదు టైం లైన్ సరిగ్గా. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మురళీకృష్ణ అబ్బూరు. ఈయన ఏమనుకుని తీసేదో నాకు తెలియలేదు. బట్ ఏంటంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. కొన్ని మూవీస్ చూస్తే మనకు ఉప్పెన కానివ్వండి, లేదా వేరే మూవీస్, అవన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్ లానే అనిపిస్తాయి అనమాట. సో నాకు ఈ మూవీ కూడా అలానే అనిపించింది. అంత కొత్తగా అనిపించలేదు. ఎఫర్ట్ అయితే పెట్టారు. బట్ అన్నిటిలోని పురాణాలు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టడం అలవాటు అయిపోయింది కదా. దేవుడు, పురాణాలు ఇవి లేకుండా మన మూవీసే ఉండట్లేదు. సో ఈ మూవీలో కూడా అలానే తీసుకొచ్చి ఇదంటారు, భారతం అంటారు, ధర్మరాజు అంటారు, ఇలాగా అందరినీ పెట్టి నడిపించారు అనమాట. అన్ని పెట్టి నడిపించారు. నాకైతే డైరెక్షన్ కూడా పర్లేదని అనిపించింది, కానీ పెద్దగా కేక అన్నట్టేమీ అనిపించలేదు. అండ్ తమన్ అసలు మ్యూజిక్ ఎందుకు ఇచ్చారో ఏమి ఇచ్చారో కూడా తెలియదు. కొన్ని సీన్స్ లో అసలు ఎందుకు ఉందా, బీజిఎం లేదా అన్నది కూడా తెలియదు. అంటే అంత ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు. సాంగ్స్ కూడా అసలు తుస్సే అన్నట్టు అనిపించింది. కొరియన్ కనకరాజు కానివ్వండి, ఇది కానివ్వండి, ఎందుకు అసలు తమను ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మేబీ బాలయ్య మూవీస్ అంటేనే ఏదో కాస్త కోస్త బాగా మ్యూజిక్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది పర్సనల్గా ఈ మూవీస్లో. ఎందుకంటే అసలు ఎఫర్ట్ ఏమీ కనిపించలేదు, జీరో ఎఫర్ట్ లాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, అఖిల్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. అలా అని ఈ మూవీ బాగుందని అయితే నేను చెప్పను. ఎందుకంటే లాస్ట్ 40 minutes 45 minutes అసలు మూవీ ఎక్కడికి వెళ్ళదు. ఒక ఫైట్ సీక్వెన్స్ అలాగే గడిచిపోతుంటుంది అనమాట. చాలా బోరింగ్, చాలా చిరాగ్గా అనిపించింది. ఏదో ట్విస్ట్ మీద ట్విస్ట్ అని చూపిస్తారు, కానీ అది కూడా ఏమీ నాకు అనిపించలేదు, పెద్దగా ఏమి అనిపించలేదు. బట్ మీరు ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. మనకి కరెంట్లీ ZEE5లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK టు బి హానెస్ట్.